హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 32వ భాగాన్ని వినేద్దాం. పూజ పనులు కంప్లీట్ అయ్యాక వెంటనే రిషికి మెసేజ్ చేశాను, ఫ్రీగా ఉన్నావా అని. రెసిపీ కోసం చెఫ్ ఇంటికి వచ్చాను, పీజీకి వెళ్ళగానే కాల్ చేస్తా అని మెసేజ్ చేశాడు. సరే అని అక్క వాళ్ళ పక్కనే కూర్చొని కబుర్లు వింటూ బిజీగా ఉన్నాను. రాత్రి 9:30 అందరూ భోజనాలకు కూర్చుంటే నాకు మాత్రం రిషి నుండి ఫోన్ వచ్చింది. ఇక మళ్ళీ లేట్ చేస్తే విషయం మర్చిపోదానని ఫోన్ పట్టుకొని మేడ మీదకి పరిగెత్తి హలో అన్నాను ఆయాసంగా. హాయ్ సుబ్బు, ఏమైంది ఆయాసంగా మాట్లాడుతున్నావు, ఆల్ ఓకే అన్నాడు. అది పక్కన పెట్టు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఉందా లేదా సూటిగా అడిగాను. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అన్నాడు రిషి. చెప్పు. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఆక్పాక్ కరివేపాకు సమాధానాలు ఇస్తే హైదరాబాద్ వచ్చి కొడతా. నీకేమైంది సుబ్బు, ఇప్పుడెందుకు ఇవన్నీ అన్నాడు రిషి. నాకేమైంది, ఏం అవ్వలేదు. ముందు నేను అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ ఇవ్వు. సరే చెప్పు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదు. మరి నీ సుభాషితం? తనకి నేను ఇంకా లవ్ ప్రపోజ్ చేయలేదు కదా సుబ్బు. ఎందుకు చేయలేదు? నా వయసు ఎంత? 19 దాటి 20 ఏమో కదా. మరి ఈ వయసులో ఇది ప్రేమో దోమో ఎలా తెలుస్తుంది? కొన్ని సంవత్సరాలు ఆగితేనే కదా తెలిసేది. మీ రూపాక్క విషయంలో కూడా అదేగా తెలిసింది అన్నాడు. మరి నేను నీకేమవుతాను? చెప్పు. బెస్ట్ ఫ్రెండ్, చుట్టాలు చుట్టరికాలు ప్రకారం అయితే మరదలు. సో ఆ సుభాషితం నేను కాదు కదా. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకో ఒకందుకు. ఒకవేళ నువ్వైతే నీకే చెప్తాగా సుబ్బు అన్నాడు. అమ్మయ్య, ఒక రిలీఫ్ బాబు. ఎందుకంత రిలీఫ్? ఏమంటే ఏం చెప్తాం, ఆడపిల్లలం కదా, బోల్డ్ అనుమానాలు డౌట్లు అన్నాను. సరేలే అన్నాడు చిన్నగా నవ్వి. ఇంతకీ విషయం ఏంటంటే, బావా అక్క ఇప్పుడు వైజాగ్ వెళ్తారు కదా, మరి రవి వాళ్ళు ఎక్కడుంటారు అన్నాను తెగ ఆలోచిస్తూ. వాళ్ళు అక్కడే ఉంటారు. అన్నాను షాక్ అయి. ఐ మీన్ అదే అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఖాళీ ఉందట. అందులో వివేక్ అన్న ఉండమని అన్నారు, కానీ వీళ్ళే ప్రైవసీ ఇవ్వాలని వెళ్ళిపోతున్నారు అన్నాడు. అందుకే పెళ్ళికి రాలేదా అన్నాను. లేదు, ల్యాబ్ ఇంటర్నల్ అట. ఓయ్. చెప్పు సుబ్బు. అక్క వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా చుట్టాలతో కలిసి వచ్చారు. నేనైతే షాక్ అయిపోయింది తెలుసా అన్నాను. అవును, నువ్వు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను అన్నాడు రిషి. అత్త కూడా వస్తే బాగుండేది అన్నాను. లేదులే, ఆవిడ వచ్చినా మనలో ఇంకా ఆ ఫ్రిక్షన్ ఉంటుంది. ఆవిడ రాకపోవడమే బెటర్ అన్నాడు రిషి. సరేలే, ఇది మాట్లాడదామనే ఫోన్ చేశా. నేను తింటా, ఇంకా నువ్వు కూడా డిన్నర్ కంప్లీట్ చేసి నీకు 2 యూట్యూబ్ వీడియోస్ పంపించాను, అవి చూడు అని కాల్ కట్ చేసేసి కిందికి పరిగెత్తాను. ఏంటి అలా పరిగెడుతున్నావు, నీకేమైనా గాలి సోకిందా అంది అమ్మమ్మ ఆవకాయ డబ్బా నా చేతిలో పెట్టి. ఏం లేదు అని అందరి ప్లేట్లలో ఆవకాయ వేస్తూ అక్క వాళ్ళ నాన్నగారికి కూడా వేసి వెళ్ళిపోతుంటే, ఓయ్ అమ్మాయి ఒక్క నిమిషం ఆగు అన్నారు. అంకుల్. నీ పేరేంటి? చిత్ర. ఇటుదా కూర్చో. అయ్యో పర్లేదు అంకుల్. అయ్యో పర్లేదు రా అని. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీ అమ్మ నాన్నగారు ఎప్పుడో చిన్నప్పుడే కాలం చేశారని. నీకు తల్లిదండ్రులు లేరని ఎప్పటికీ అనుకోకు. శ్రీజ ఎలాంటిదో నువ్వు అలాంటిదే మనకు అని అంకుల్ అంటుంటే, ఇదిగో అంకుల్ ఇలా అంటున్నాడు అంటే నా పెళ్ళికి వచ్చి ఇలానే గొడవ చేస్తాడేమో అని భయపడకు అని నవ్వారు ఆంటీ. అయ్యో అలాంటిదేమీ లేదా ఆంటీ కంగారుగా చెప్పాను. ఆడపిల్ల తల్లిదండ్రులం కదా, కంగారు తప్పదు అని. వైజాగ్ వెళ్ళాక ప్రతి వీకెండ్ మన ఇంటికి వస్తూ ఉండు. ఆంటీ చేత నీకు నచ్చినవి చేయించుకో, నా చేత నీకు నచ్చినవి కొనిపించుకో అని. సాగర్ అని పిలిచి, వీడు నీకు అన్నయ్య, ఏం కావాలన్నా చేసి పెడతాడు, ఏ అవసరం ఉండి పిలిచినా క్షణంలో పలుకుతాడు అని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ నాకు పరిచయం చేసి నా నెంబర్ కూడా తీసుకున్నారు. నాతో ఇంత మాట్లాడుతున్నారు కానీ శ్రీజ అక్కతో ఏం మాట్లాడడం లేదేంటి అనుకుంటూ సరే అని తలుపి అమ్మమ్మ దగ్గరికి చేరుకుని ఆకలి అన్నాను మొహం మార్చేసి. అందుకే చెప్పాను వాళ్ళతో కలిసి తినేయమని అని. అన్నం ప్లేట్లో పెట్టి బావ వాళ్ళతో కలిసి తిను, లోపలికెళ్ళు అంది. బావ అక్క భోజనం చేస్తుంటే వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుని టీవీ ఆన్ చేశాను. ఎందుకలా మౌనం పాటిస్తున్నారు అంటూ. ఏం లేదు అన్నాడు బావ. మీ పెళ్ళికి గిఫ్ట్ ఇస్తున్నా అన్నాను. నువ్వు మాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటే చిన్నపిల్లవి అన్నాడు బావ నవ్వుతూ. ఇప్పుడు చిన్నపిల్లని అయినా ఆ గిఫ్ట్ వచ్చేసరికి పెద్ద అవుతాలే అన్నాను. ఏమిటో అన్నాడు సాగదీస్తూ. ఇందాక గుడిలో ఒక అతను టేక్ తోట వేయడానికి విత్తనాల ప్యాకెట్లు తీసుకొచ్చాడు బావా. అతన్ని అడిగి ఒక ప్యాకెట్ తీసుకొచ్చా. దీన్ని రేపు మన పెరడులో పాతి పెడతా.
మీ పిల్లలు స్కూల్ గోయింగ్ అయ్యేటప్పటికి అవి చెట్లు అవుతాయి. అప్పుడు వాటిని అమ్మితే డబ్బులు వస్తాయి అన్నాను కళ్ళెగరిస్తూ. మా అమ్మ బిజినెస్ బుర్ర అంతా దీనికే వచ్చిందే అని మొట్టికాయ వేసి, శ్రీజ అక్క వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు అన్నాడు. అక్కడే భోజనం చేస్తున్నారు అన్నాను. ఓ, ఒక 5 నిమిషాలు ఆగి వెళ్దాంలే శ్రీజ అన్నాడు బావ. ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా వెళ్ళడం అవసరమా అని. అంతే అంది అక్క. వాళ్ళు మీకోసం అంత తగ్గి పెళ్లి వరకు వస్తే మీరు కనీసం ఈ రూమ్ దాటి బయటికి కూడా వెళ్ళలేరా అన్నాను. వెళ్ళలేక కాదు, సారీ చెప్పలేక కాదు, వెళ్ళిన దగ్గర నుండి వాళ్ళని బాధ పెట్టినట్టే అవుతుంది. కొన్ని రోజులు ఆగితే బెటర్ అని అంతే అన్నాడు బావ. ఏం కాదు, వాళ్ళు అలా అనుకుంటే అస్సలు రారు అని బలవంతంగా లాక్కొని వచ్చాను బయటికి. మొత్తం అందరూ డైనింగ్ హాల్లో చేరితే ఎటు మొహం తిప్పేసే ఛాన్స్ లేకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్న తరుణంలో అసలు ఒక అరగంట ముందు నుండి మంజు అక్క కనిపించడం లేదని గుర్తొచ్చింది నాకు. మంజు అక్క ఎక్కడా? ఆవేశంగా అడిగాను అమ్మమ్మని. తన పైనుందే నీ రూమ్లో చిన్నగా చెప్పింది. నా రూమ్లో ఎందుకు? గుసగుసగా అడిగాను. నువ్వెందుకు ఆ రూమ్లోకి వెళ్తావు? అదే. అయ్యో, ఒక్క నిమిషంలో మాట్లాడొస్తాను అని పరిగెత్తాను మీదికి. వెలికిలా పడుకొని ఫోన్లో మాట్లాడుతుంది అక్క. హాయ్ అన్నాను తన పక్కనే కూర్చుని. హే, వచ్చేసావా? నీ డిన్నర్ అయిందా అంది అక్క. నువ్వు కనిపించలేదంటే వచ్చా. అయినా పరుపు ఎందుకు తీసావు? పర్లేదు, మీదనే పడుకో అని బెడ్ సరిగ్గా సెట్ చేస్తుంటే, లేదు నాకు కొంచెం ఇలా నేల మీద పడుకుంటేనే రిలీఫ్ ఉంటుంది అంది అక్క. ఓకే, ఏమైనా తేవాలా నీకు? హాట్ వాటర్ లాంటివి? అక్కర్లేదు, నువ్వు త్వరగా రా, రిషిగాడు ఫోన్ చేస్తా అన్నాడు, మాట్లాడదాం అంది అక్క. ఓకే అక్క, నువ్వు భోజనం చేసేసావుగా? సరే అని కిందికెళ్ళి చూసేసరికి ఇంకా ఎదురెదురుగా ఉన్నారు కానీ మాట్లాడుకోవడం లేదు ఎవరు. చిన్నగా దగ్గి, చాలా థ్యాంక్స్ అంకుల్ అన్నాడు బావ కుర్చీలో కూర్చున్న అంకుల్ ముందు మోకాల మీద కూర్చుని. అయ్యో లేండి వివేక్, ఈ పక్కన కూర్చోండి అన్నారు అంకుల్. అండి అని ఎందుకు అంకుల్ అంటున్నారు? మరి మీరు అంకుల్ అంటున్నారుగా, తల్లిదండ్రులు కదా, కోపంలో మాట్లాడడం సహజమే కానీ అని ఉండకూడదు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దులే. శ్రీజ ఇటురా అన్నారు అంకుల్. మౌనంగా ఇంకొక పక్క కూర్చొని అతని చుట్టూ చేతులేసి పట్టుకుని కన్నీళ్లు జారి విడుస్తుంటే, బాబు వివేక్, పెళ్లి చేసుకుని మా అమ్మాయిని బాధ పెట్టకుండా చూస్తామన్నారు, ఏడుస్తున్నట్టు ఉందే అని అక్క కన్నీళ్లు తుడుస్తూ అడిగారు అక్క వాళ్ళ మమ్మీ. చాలా చాలా థ్యాంక్స్ నాన్న వెక్కుతూ చెప్పింది. నువ్వు హ్యాపీ కదా శ్రీజ? చాలా. మీరు ఇలా నా పక్కన లేకపోతే ఇంత హ్యాపీగా మాత్రం ఉండగలిగేదాన్ని కాదు అంది అక్క ముక్కు ఎగబిలుస్తూ. ఇప్పటి వరకు చెప్పని ఇంకొక నిజం ఏంటంటే, ఎవరైనా వాళ్ళ ఫాదర్తో ఇలా క్లోజ్గా ఉంటే నాకు చాలా జలసి వచ్చేస్తుంది. ఇది చాలా తప్పని తెలిసినా ఏమీ చేయలేను. అందరిలో ఏదో ఒక చెడు అలవాటు ఉంటాయి కదా, అందులో నాకు ఇదొకటి. అమ్మమ్మ వెనక్కి వెళ్ళిపోయి మొహం భుజం మీద తల నుంచి చూస్తున్నాను. మీరు హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు అని ఇద్దరిని బ్లెస్ చేసి శ్రీజ అక్క నుదుటి మీద ముద్దు పెట్టుకుని, రేపు పొద్దున్నే మన ఇంటికి బయలుదేరదాం అన్నారు అంకుల్. సరే అన్నట్టు తలుపు లేచి వచ్చి అమ్మమ్మని గట్టిగా పట్టుకొని, చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ అంది శ్రీజ అక్క. నాకు థ్యాంక్స్ దేనికమ్మా అని వీపు నిమిరి, ఇవన్నీ ఇక సర్దుకున్నాయిగా, ఇక హాయిగా ఉండండి అని చిన్నగా నవ్వి, ఇక పడుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అంది. శ్రీజ అక్క వాళ్ళ పేరెంట్స్ ఒకటే దగ్గర పడుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే, బావ అమ్మమ్మ ఒక రూమ్లో, మిగతా చుట్టాలు ఖాళీ దొరికిన దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు. బుద్ధిగా దుప్పటి వాటర్ బాటిల్ పట్టుకొని మంజు ఒక పక్కకి వెళ్ళి సెటిల్ అయ్యాను నేను కూడా. వచ్చేసింది సుబ్బు కూడా అని ఫోన్ నా వైపు తిప్పింది అక్క. మొత్తం ఆంటీ, రిషి, అక్క కాన్ఫరెన్స్లో ఉన్నారు, వీడియో కాల్లో. హాయ్ అన్నాను అక్క పక్కనే పడుకొని. లంగావనిలో ముద్దుగా ఉన్నావు సుబ్బు అన్నారు ఆంటీ. చాలా అత్త అన్నాను చిన్నగా నవ్వి. హే నిజం రిషి, నువ్వు చూడలేదు కదా, నీకు పిక్స్ పెడతాను చూడు అని దిష్టి తీసుకో ఈరోజు అన్నారు. అమ్మ సుబ్బు టమాటా అయిపోతుంది చూడు అంది అక్క నవ్వుతూ. ఎందుకని అందరూ నన్ను టార్గెట్ చేశారు ఈరోజు? నేను పడుకుంటాను, మీరు మాట్లాడుకోండి అని దుప్పటి కప్పుకొని ఫొటోస్ చూస్తున్నాను ఫోన్లో. ఏమైంది డల్గా ఉన్నావు? మెసేజ్ వచ్చింది రిషి నుండి. దుప్పటి నుండి మొహం బయటకు పెట్టి అక్క ఫోన్లోకి తొంగి చూశాను. కాల్లోనే ఉన్నాడు రిషి. కాల్లోనే ఉన్నాడుగా, అప్పుడే నన్ను చూసి నేను ఎలా ఉన్నానో గమనించి మెసేజ్ కూడా చేసేసాడా అనుకుని, ఏం లేదు అని మెసేజ్ చేశాను. ఆర్ యూ ష్యూర్? ష్యూర్ రిషి. ఓకే గుడ్ నైట్ అని ఒక ఈమోజీ పెట్టేశాడు. ఎంత బలుపు, ఒక్కసారి అడుగుతాడా, 2-3 సార్లు అడగాలని కామన్ సెన్స్ లేదు పే అని తిట్టుకొని నా ఫోన్ తను చూసేలా పక్కన పెట్టేసి, గుడ్ నైట్ అక్క అన్నాను గట్టిగా.
గుడ్ నైట్ సుబ్బు అంది అక్క లైట్ ఆపేస్తూ. పర్లేదక్క, మాట్లాడేశాక లైట్ ఆపుదులే అన్నాను. నా మొహంలో కొత్తగా చూడ్డానికి ఏముందిలే సుబ్బు అని నవ్వి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మాట్లాడుతుంది అక్క. హ్యాపీగా ఉంది. బావ లైఫ్ సెట్ అయిపోయింది. తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె అన్నాడట. నాలాంటి వాడెవడో నా జీవితం గాడిలో పెట్టుకోమంటే వాళ్ళ పెళ్లి చేసుకున్నారని తృప్తి పడుతున్నాను అని అర్థమైంది. కానీ కాదు, కాలేజీకి వెళ్ళాక మళ్ళీ అన్నీ మామూలే కదా అనుకుని ప్రశాంతంగా పడుకున్నాను. తర్వాత రోజు అక్క వాళ్ళ ఇంటికి అందరం కలిసి వెళ్ళాం. అక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. సాయంత్రం కూడా ఏదో పూజ. తర్వాత రోజు పొద్దున్న బావ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం. ఆ రోజు భోజనాలు చేశాక నన్ను మంజు అక్కని హాస్టల్కి పంపించేసిన అమ్మమ్మ. ఎందుకో తెలిసినా తెలియనట్టు నటించాల్సి వచ్చింది మేమిద్దరం. సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. ఎప్పటిలాగా నాకు బాగానే వచ్చాయి. రిషి అన్ని సబ్జెక్ట్ 6-7 పాయింట్స్తో పాస్ అయ్యాడు. సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. రోజులు మామూలు గడుస్తున్నాయి. సిద్ధార్థ్ గారు మధ్యలో ఒక 4 ఫోన్లు చేశారు కానీ ప్రజెంట్ నా ఆలోచనలు వేరే దగ్గర ఉన్నాయి. అందుకే ఎత్తలేదు. రోజులానే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తుంటే దారిలోనే ఉన్నాడు సిద్ధార్థ్. ముందు వెనక రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఎందుకో భయం వేస్తుంది. అయినా నా కర్మ కాకపోతే ఈరోజు ఈ లైట్లు కూడా ఎలా వెలిగి ఆగినట్టు వెలగాల భయపడుతూ బ్యాగ్ మీద పట్టు బిగించి తనని చూడనట్టు వెళ్తుంటే, ఒక్క నిమిషం చిత్ర అన్నాడు సిద్ధార్థ్. వినిపించింది కానీ వినిపించినట్టే ముందుకి విసవిసా వెళ్తుంటే అడ్డంగా బండాపి ఆగమన్నప్పుడు ఆగవేం అన్నాడు కోపంగా చూస్తూ. ఏంటి సిద్ధార్థ్, పిలుస్తున్నాను కదా, మొన్నే కదా ఏదో పెద్ద మాట్లాడి నరకం చూపిస్తాన్నావు, అప్పుడే నీ పంతం అయిపోయిందా? ఫోన్ చేసినప్పుడు ఎత్తాలి కదా, మాట్లాడను అన్నప్పుడు ఫోన్ చేయకూడదు కదా అంది. నీ బాయ్ ఫ్రెండ్ ఊరు వదిలి వెళ్ళిపోయాడుగా పాపం. అవును, అంటే వాడు నీ బాయ్ ఫ్రెండ్ అని ఒప్పుకుంటున్నావా? కాదు అని నేను చెప్తే నువ్వు నమ్ముతావా? అసలు ఇదంతా రిషి గడి వచ్చింది. వాడు మన మధ్య లేకముందు ఎలా ఉండేవాళ్ళం? అసలు నీకంటే ముందు నాకు రిషి పరిచయం అయ్యాడు సిద్ధార్థ్. ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? నీకంటూ కొందరు కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళని నేను ఇలానే మాట్లాడితే ఊరుకుంటావా? రిషి నీకేం కజిన్? నీ అమ్మకి అన్నయ్య కొడుకా అన్నాడు అరుస్తూ. నీ అమ్మ ఏంటి సిద్ధార్థ్, ఆ మాట ఏంటి? మీ పేరెంట్స్ని నేను ఎప్పుడైనా అలా అన్నానా? నువ్వెందుకు మా పేరెంట్స్ని అంటావు? వాళ్ళేం నీలా క్యారెక్టర్లెస్ అమ్మాయిలు ఏం కనలేదు కదా. నేను క్యారెక్టర్లెస్ అమ్మాయినా? మరీ అలా అనుకున్నప్పుడు ఎందుకు ఇంతలా నా వెనకపడుతున్నావు? నీలా గంటకొకరిని పూటకొకరిని మార్చడం మాకు రాదు చిత్ర సుబ్బలక్ష్మి. అవును నిజమే సిద్ధార్థ్, థ్యాంక్స్, నా కళ్ళు తెరిపించావు. ఇప్పటికైనా అడ్డు తప్పుకుంటావా? అయినా నీలాంటి దరిద్రం వెనక పడతానేంటి? వాడికి ఎంత బుద్ధి లేదు, ఈ టాపిక్ చాలు చెప్పడానికి అన్నాడు సిద్ధు. మరీ అంత దరిద్రమైనప్పుడు ఎందుకు ఇలా నన్ను పట్టి పీడిస్తున్నావు సిద్ధార్థ్? నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే నాకు. లేకపోతే నువ్వు ఎంత శని కొట్టిదానివని తెలిసి కూడా నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకే పిచ్చి అన్నాడు సిద్ధార్థ్. అసలు ఆ మాటలేంటి? ఫస్ట్ నువ్వు వెనక్కిలే, నేను వెళ్ళాలి సిద్ధార్థ్. ఏంటి వెళ్ళాలని గింజుకుంటున్నావు? వాడు లేడని ఎవరినో తగులుకున్నావా? సిద్ధార్థ్ అడ్డులే. నేను లేవను. రోడ్డు మీ సొంతం కాదు. అయినా నీతో మాటలు నాకెందుకు? నేను వెనక్కి తిరిగి అటు నుండి పోతాను అని తిట్టుకొని వెనక్కి తిరిగేసరికి, అయినా ఆ రిషి చాలా అదృష్టవంతుడులే. నీలాంటి దరిద్రాన్ని పక్కకు తోసి బాగానే సెటిల్ అయిపోయాడు. వాడు ఎదురు రూమ్లో నువ్వు ఉన్నంతకాలం ఎదుగు బొదుగా లేకుండా పడుకున్నాడు. వన్స్ నువ్వు వేరే ఇంటికి వెళ్ళగానే చూసావా వాడికి ఎలా దశ తిరిగిందో? పుట్టక ముందే తండ్రిని, పుట్టిన కొన్నేళ్ళకి తల్లిని, ఇదిగో ఇప్పుడు నన్ను నాశనం చేసి చావు చూడ్డానికే నువ్వు పుట్టింది అన్నాడు అరుస్తూ. అప్పటికే జనాలున్న వైపుకి నేను వచ్చేస్తే అందరూ విచిత్రంగా చూశారు మా ఇద్దరి వైపు. ఆ సిగ్గుకి చచ్చిపోవాలని అనిపించేంత అసహ్యం వేసింది నా మీద నాకే. తన మాటని మైండ్లో పెట్టుకోకుండా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కేసి కూర్చున్నాను ఆయాసం తీర్చుకుంటూ. కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. అసలు ఆలోచన లేకుండా మనం తీసుకునే నిర్ణయం ఎంత దూరం తీసుకుని వస్తుందని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అసలు ఎన్ని మాటలు అన్నాడు? అదంతా ఎవరి తప్పు? నా తప్పే కదా. తను నన్ను అన్న మాటలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా గుర్తు తెచ్చుకుంటుంటే నా లైఫ్ మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు నేను చేసిన తప్పేంటి అంటే సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఆలోచన లేకుండా నా లైఫ్లోకి తీసుకోవడం, చెత్త సినిమాలు కథలు చూసి విని క్రష్ అంటే ప్రేమ అనుకోవడం, తను నన్ను ఇంతలా కంట్రోల్ చేయాలని చూసినా వాటిని యాక్సెప్ట్ చేయడం. కానీ తను అన్ని మాటలన్నా అందులో ఒక మాట నిజమేనేమో, మేబీ నిజంగానే నేను బ్యాడ్ లక్ ఏమో. తను అన్నట్టుగా అందుకే మా అమ్మ నాన్న చనిపోయారేమో. నేను బావ లైఫ్లోకి రావడం వల్లే తనకి ఇన్ని కష్టాలేమో.
అసలు నేను అనే మనిషిని ఉండకపోతే హాయిగా తను శ్రీజాక్కని పెళ్లి చేసుకునేవాడు కదా. నేను అనే మనిషిని ఉండకపోతే అత్తకి అమ్మమ్మకి గొడవలే ఉండవు కదా అని ఆలోచనలు చాలా చాలా దూరం వెళ్ళిపోతున్నాయి. ఎందుకో భయం వేస్తుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. కళ్ళు మసకగా కనిపిస్తుంటే ఊపిరి గట్టిగా తీసుకుని యూనివర్సిటీ ముందు ఆటో దిగి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రూమ్ డోర్ బాధేస్తుంటే వెంటనే వచ్చి డోర్ తీసి, ఏమైంది నీకు, అంతలా డోర్ కొడతావే, వాష్రూమ్ అర్జెంటా ఏంటి అంది రవలి అక్క. నేను వచ్చిన తర్వాతే రవలి అక్కకి ఒక బ్యాడ్ లక్ పడింది. అంటే నా బ్యాడ్ లక్ తనకి కూడా అంటిస్తున్నానా అని ఆలోచిస్తూ తనని చూస్తూనే లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని కూర్చున్నాను వాష్రూమ్లో ట్యాప్ ఆన్ చేసి. నేను వచ్చి ఎంతసేపు అయిందో తెలియదు కానీ డోర్ గట్టిగా కొడుతున్నారు బయట నుండి. మొహం కడుక్కొని ఎర్రగా అయిపోయిన నా కళ్ళను చూస్తేనే డోర్ తీశాను. ఏమైంది చిత్ర, లోపలికి వెళ్ళి అరగంట అయినా రావేంటి అని నా దగ్గరకు వస్తూ అడిగింది రవలి అక్క. ఏం లేదు అన్నట్టు తలూపి తన్ని చూడ్డానికి కూడా మొహం రాకపోతుంటే తలదించుకొని ముందుకెళ్ళిపోతుంటే, ఆగు, ఏంటి నీ ప్రాబ్లం, నీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి, ఏమైంది అంది రవలి అక్క. ఏం లేదు, నాకు తలనొప్పిగా ఉంది, పడుకోవాలని అనుకుంటున్నాను కాస్త విసుగ్గా చెప్పి నా బెడ్ మీద పడుకుని పిల్లలో మొహం దూర్చేశాను. ఓకే, కాసేపు రెస్ట్ తీసుకో, టాబ్లెట్లు ఉన్నాయా తీసుకొని రావాలా? ఏం అక్కర్లేదు అన్నాను ఏడుపు వచ్చేస్తుంటే. వియర్డ్గా నా వైపు చూస్తూ వెళ్ళిపోయారు మా రూమ్లో మిగతా వాళ్ళందరూ కూడా డిన్నర్కి. సరిగ్గా అదే టైంలో రిషి నుండి ఫోన్ వస్తుంటే పరమ అసహ్యం వేస్తుంది నా మీద నాకే. ఫోన్ కట్ చేసి పక్కకు విసిరేసాను ఏడుస్తూ. అసలు నేను ఇంత వరస్టా, అసలు నా ఒక్కదాని వల్ల ఇంతమంది లైఫ్ ఇంత వరస్ట్గా ఇంపాక్ట్ అవుతున్నాయా అని బాధగా అనుకుంటూ ఉంటే అమ్మమ్మ ఫోన్ చేస్తుంది. నేను లిఫ్ట్ చేయకపోతే ఆవిడ కంగారు పడుతుందని తెలిసి లిఫ్ట్ చేశాను. ఏం చేస్తున్నావు పండు? ఏం లేదు, ఇప్పుడే డ్యాన్స్ క్లాస్ నుండి వచ్చాను, ఇక మీదట నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళనమ్మా అన్నాను వెంటనే. ఏమైంది అంది కంగారు పడుతూ. ఏం లేదు, నాకు చాలా స్ట్రెస్గా ఉంటుంది, కాలేజ్ అవ్వగానే అటు వెళ్ళి ఇటు వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది అన్నాను. ఇన్ని రోజులు చెప్పలేదేం మరి? సరే నీ ఇష్టం, వెళ్ళొద్దులే, అంత ఇబ్బంది పడడం ఎందుకు అంది అమ్మమ్మ. హా అన్నాను కానీ అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి నాకు. వాళ్ళ ఇంటికి వెళ్తావా రేపు? నీ పుట్టినరోజు వాళ్ళతో కలిసి చేసుకుంటావా అంది. లేదు, రేపు నాకు ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అని అబద్ధం చెప్పేసి కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా ఉన్నాను. సాయంత్రం అయినా వెళ్ళు, పాపం శ్రీజ పిలిచిందిగా అంది అమ్మమ్మ. చూస్తాను అని కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసి కూర్చున్నాను మౌనంగా. ఏం చేయాలో తెలియని స్థితిలో నా చుట్టూ అంధకారం మాత్రమే ఉందని అనిపిస్తుంది. అసలు ఒక మనిషి మాటలు మన లైఫ్ మీద అంత ఇంపాక్ట్ ఎలా చూపిస్తాయి, మన మైండ్ని అంత కంట్రోల్ ఎలా చేస్తాయి? అంటే నేను అంత వీకా, అనవసరమైన సూసైడల్ థాట్స్ స్టార్ట్ అయ్యాయి నాకు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.